టీడీపీ నాయకులు కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఇంటిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దాడులను జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఖండించారు. ఈ సందర్భంగా జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ బాలసుబ్రహ్మణ్యం ఇంటిపై దాడుల వెనుక ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డిల హస్తముందని అన్నారు. కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డిలకు ఓటమి భయం పట్టుకుందని, కరుణాకర్ రెడ్డి ఓటమి భయంతోనే కూటమి నేతలను దాడుల పేరుతో బెదిరించాలని చూస్తే ఎవరు భయపడరని అన్నారు. టీడీపీ యువ నాయకులు లోకేష్ కాన్వాయ్లో పోలీసులు తనిఖీలు చేశారని, టీడీపీ నేతల కాన్వాయ్ ఇళ్లపై దాడుల్లో ₹1 అయినా సీజ్ చేశారా అని ప్రశ్నించారు. రేణుగుంట గోడౌన్లలో దొరికిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సామగ్రిని సీజ్ చేయడంలో అధికారులు దారుణమని అన్నారు. పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు కొమ్ము కాస్తున్నారని, విధులు మరిచి ప్రవర్తించిన అధికారులు ఇప్పటికే కొంతమంది సస్పెండ్ అయ్యారని అన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా కొంతమంది పోలీసుల తీరు మారలేదన్నారు. ఎమ్మెల్యే భూమనకు తొత్తులుగా వ్యవహరించే అధికారులు ఇబ్బంది పడతారని, ప్రజలు తిరుపతిలోనే కాదు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సాగనంపడానికి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. వచ్చేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వమని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు సోదరులు కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఇంట్లో నిన్న సాయంకాలం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మరి పోలీసులంతా కలిసి ఇంట్లో ఎవరూ లేని టైంలో మహిళలు ఉన్నది చూసి 15 మంది పోలీస్ అధికారులు, విజిలెన్స్ వాళ్ళందరూ కూడా గుంపుగా వెళ్ళి తనిఖీలు చేయడం జనసేన పార్టీ ఖండిస్తున్నాం. కేవలం ఈరోజు జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడిగా కలిసి ఎన్నికలకు వెళ్తున్న తరుణంలో వైసీపీ ప్రభుత్వం ఓటమి భయంతో ఇటువంటి దాడులు తెలుగుదేశం నాయకులపైన, జనసేన నాయకులపైన చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తనిఖీలు చేయడం, ఆఖరికి బాత్రూములు, లెట్రిన్లలో కూడా తనిఖీలు చేయడం చాలా బాధాకరమైన విషయం. వీటిని మేము ఎన్నికల కమిషన్ కోడ్లో అమలైంది, ఎన్నికల కమిషన్ వారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఇటువంటి దుశ్చర్యలను వాళ్ళకు కూడా తెలియజేసి దీనికి వారిపైన తగిన చర్యలు కూడా తీసుకొని ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేయదలుచుకునేసామనేసి కూడా తెలియజేస్తున్నాం. ఈ దాడుల వెనుక ఇక్కడున్న వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన తనయుడు అభినయ్ రెడ్డి ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఎందుకంటే కోడూరు బాలసుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీలోని ఈరోజు యాక్టివ్గా డే 1 నుంచి జనసేనతో కలిసి ముందుకెళ్తున్నాడు. ఇతన్ని భయపడితే మిగతా తెలుగుదేశం నాయకులు కూడా ఎవరు రారు అని ఒక ఆలోచన, చెడ్డ ఆలోచనతో ఇటువంటి దాడులు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఇటువంటి దాడులకు భయపడి లొంగే ప్రసక్తి లేదు, ఇంకా విజృంభిస్తారనేసి కూడా ఈ వైసీపీ నాయకులకు తెలియజేస్తున్నాం.